మొత్తానికైతే నిజంగా చెప్తున్నా, నీ వాయిస్ మాడ్యులేషన్స్ అయితే బయట పడతా ఉన్నాయి రమేష్. అవునవును. ఇంకా ఇంకొంచెం కూడా బెటర్ గా ట్రై చేస్తావని నేను హోప్ చేస్తున్నా. షూర్ గా అన్న, షూర్ ట్రై చేస్తా ఉంటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రోలర్స్ కి నేను చెప్పేది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ట్రోల్ చేస్తున్నారు కదా, ఒక ఆడపిల్లని హత్య చేసినప్పుడు ఈ ట్రోలర్స్ అంతా ఎటు పోయినారు. నువ్వు పాట పాడినావు దాని మీద. దాని మీద పాట పాడాను, అప్పుడు ఎవరు రాలేదు. ఒక రైతు ఒడ్ల రాశి మొత్తం వరదల కొట్టుకపోయినప్పుడు ఏ ట్రోలర్ ఎవరు రాలేదు. అదే బస్సులో గాలిపోతున్నప్పుడు కొన్ని వందల మంది నేను పాట పాడితే ఏడ్చిరు ఆ పాట విని, అప్పుడు ఎవరు రాలేదు. ఈ చిన్న క్వశ్చన్ మార్క్ అంటే మంచిని మొత్తం మీకు వద్దు, చెడుగా ఎవరు పాడుతున్నారు సరే తెల్ల పేపర్ మీద ఇప్పుడు నేను వెళ్తున్నా, నేను ఒక మంచి పూలదారిలో వెళ్తున్నా, దాని మీద కంప ముళ్ళు వేసినట్టుగా అనిపించింది నాకు ఒక్కసారి. బా ఏంది, నేను ఈ మధ్య కాలంలో నాకు 5-6 సినిమా ఆఫర్స్ వచ్చినాయి, నేను వెళ్ళినా పాడినా వచ్చినా. నాకేమనిపించింది అంటే, ఈ రోజు ఒక ఫోక్ సింగర్ మారుమూల గ్రామం నుంచి సినిమాలో వెళ్ళినాక పాట పాడితే సక్సెస్ అది అని అన్నారు. రేపు చూస్తే ఉంటుందో ఉండదో నాకు ఆ భయం వేసింది. కానీ నేను ఎందుకు భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి, ఈ ట్రోలర్స్కి నేను సమాధానం చెప్పాలి అని అనుకున్నా. ఖచ్చితంగా నేను చెప్తూనే ఉంటాను, నాకు ఈరోజు ఏం కాదనమాట. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా నేను విన్నప్పుడు? అంటే అది కూడా ఫేక్ అని అనుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కాల్ చేసిరు అనమాట. వచ్చింది అంటే ఫేకా నిజమా? నిజమో తెలియదు కానీ అలా నా స్టార్ మా నుంచి ఇట్లా కాల్ చేస్తున్నాం అని అయితే చెప్పిరు అనమాట అన్నారు వాళ్ళ. బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఏంది అనేది తెలియదు. అయితే వాస్తవంగా మీకు ఇంకొక కాల్ వస్తుందని చెప్పిరు అన్న. అంటే వాళ్ళు రియల్ ఫేక్. ఇప్పుడు నాకు ఏమంటుందంటే, ఎవరు ఫోన్ చేసినా కూడా నాకు ఫేకే అనిపిస్తుంది ట్రోల్స్ విన్నాక. మామూలు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కు నాకు కాల్ చేసిరు, అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ కాల్ చేసిరు, మన దగ్గర మన కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, తెలంగాణ పార్టీ నేతలు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాల్స్ చేసి కూడా, అమ్మ ఈ భూతం ఎవరో కానీ భలే పట్టుకొని సార్ మొత్తం నేను వాళ్ళ పిఎస్ కానీ అట్లా చెప్తుంటారన్న. కార్లో వెళ్ళేటప్పుడు మన ఇంటర్వ్యూస్ వాళ్ళు పెట్టుకుని చూస్తుంటారట కొంతమంది. నాకు భలే అనిపించింది అప్పుడు, నిజం ఇంత పెద్ద వాళ్ళు కూడా మన ఇంటర్వ్యూలు వింటుర్రా అని. ఒక గొప్ప వ్యక్తి నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా పిలిచిందనమాట. మన సిచ్యువేషన్ లో ఉన్న ఇప్పుడు రాజకీయం పరంగా కానీ, ఈ చెవుపోగ అబ్బాయిని మేము ఎక్కడో చూసినామని అనుకున్నాగా, నువ్వే కదా మొత్తం పల్లె తిరిగి. ఇక అంతకు మించి అది ఏముందన్న, పెద్ద పెద్ద వ్యక్తులు గుర్తుపడుతున్నారు. మనం ఎంతో మంది, ఒక మంచి అనేది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుందని నాకు అప్పుడు అర్థమైంది. మరి ఇంకా అదే పొలిటికల్ లీడర్స్, నేను ఒక చిన్న పొలిటికల్ పాట పాడదాం, నువ్వు ఆ పార్టీకి ఎందుకు పడినావు, ఈ పార్టీకి ఎందుకు పడినావు అట్లా క్వశ్చన్ మార్కులు వేసి, ఇక అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎవరు మనకు చుట్టాలు గారు. ఇవాళ ఉండి రేపు పోయేటోళ్ళు. ఈ రోజు నీకు పలుకుబడి ఉంటే నువ్వు ఉంటావన్నా, నాకు ఈ రోజు పలుకుబడి ఉంటే నేను ఉంటా. రేపు మనకి ఏదో డౌన్ అయినాడు ఎవరు రారు మన ఫ్యామిలీ తప్ప అని అప్పుడు అనిపించింది. ఆ రోజు నాకు స్ట్రగుల్ పడుతున్నప్పుడు కూడా ఏం కాదు, నీదేందో నీ వేలు వెళ్ళిపో, నాకు ఫ్యామిలీనే చెప్పింది. ఈ రోజు ట్రోల్స్ ఇంత వస్తున్నాయి, ఇంత ఎదుర్కొంటున్నా కూడా నా ఫ్యామిలీగా గట్టిగా ఉన్నది కాబట్టి నడుస్తుంది. రైట్, ఓకే రమేష్, ఇప్పుడు నువ్వు కెరీర్ స్టార్ట్ చేసింది మొత్తం కూడా పాట, ఆ పాటలు రాయడం కదా. రైట్, నువ్వు పాటలు రాస్తావు కూడా కదా? రాస్తాను. అంటే నల్గొండ నరసన్న రీసెంట్ గా ఏం సాంగ్ అది, ఆయన రామయ్య సాంగ్. ఒక్కసారి పాడతావా? ఓకే అన్న, ఓకే. నువ్వే రాసినావు? నేనే రాసినది. ఊర్లలో భజన చేసుకుంటే అమ్మ వాళ్ళంతా పాడుతుంటే విని కొన్ని పదాలు నేనే యాడ్ చేసిన అనమాట. పల్లవి ఒక్క పల్లవి. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నా రామయ్య, అది ఎండి కోల ఓ నా రామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ, కట్టరా కాలు గజ కొట్టరా డప్పు దరువు వెయ్యరా కాలి ఎడుగు సిర్రతో చిటకరా చెంబో శంకర మురితి జగమురితి లెగుమా ఓహో జంగమ రావయ్య లింగమా జంగమ, బాజాట్లే సే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య, అది ముక్తి భజన ఓ నా సీతమ్మ, సేవల్లే సే భజన అది సెక్క భజన ఓ నా రామయ్య, అది ముక్తి భజన ఓ నా సీతమ్మ. రైట్, ఓకే. ఇది అంటే రమేష్, భూతం రమేష్ అంటే ఇది. ఆయన ఒక పాట రాయగలడు, ఒక పాట పాడగలడు. అట్లాంటి పాటలు మీరు రాసిన రోజు, పాడిన రోజు ట్రోల్ చేసుకోరు, అంతేగా? నిజం అన్న ఇదైతే.